ఈరోజు నేను మేరీ జోన్స్ చూడడం జరిగింది. చాలా వండర్ఫుల్, తెలుసుకోవాల్సిన విషయాలు అనేకమైన తెలుసుకున్నాం. మేరీ జోన్స్ తెలిసింది, కానీ ఈ యొక్క వీడియో ద్వారా అనేక రీతిగా మేము అనేక విషయాలు తెలుసుకోగలిగాం. ఈరోజు బైబిల్ గ్రంథానికి ఇచ్చే విలువ కన్నా సెల్ ఫోన్ చాలా మంది ఇన్వెస్తున్నారు. వాక్యానికి కన్నా సెల్ ఫోన్కి చాలా మంది ఇన్వెస్తున్నారు. కానీ ఆ మేరీ జోన్స్ ఆ వాక్యాన్ని తెలుసుకోవడం కొరకు, వాక్యాన్ని చదవడం కొరకు, వాక్యాన్ని నేర్చుకోవడం కొరకు, వాక్యం ద్వారా బలపడడం కొరకు, వాక్యం ద్వారా దేవుని మహింపరచడం కొరకు, ఒక సాక్షిగా ఉండడం కొరకు ఆ యొక్క మేరీ జోన్స్ ఆ బైబిల్ గ్రంథాన్ని కొనుక్కోవడానికి ఆ పుల్లలు ఏరుకొని, ఆ గుడ్లు ఏరుకొని 6 సంవత్సరాలు ఆ ధనాన్ని సంపాదించుకొని 42 కిలోమీటర్ల దూరం అడవుల వెంట నడిచి వెళ్ళి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పొందుకోవడానికి, ఆ దైవజండు ధర్మశాస్త్రం లేదు అన్నప్పుడు ఆ బైబిల్ గురించి ఎలాగైనా నాకు కావాలని పట్టుబట్టి ఏడ్చి ఆ గ్రంథాన్ని పొందుకుంది. దావీదు మహారాజు కూడా అంటాడు, రాత్రి జాములు కాకులు మునిపే ఇచ్చిన వాక్యాన్ని నేను ధ్యానించడానికి కన్నులు తెరుచుకుందనని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలా మంది బైబిల్ వాక్యం చదవట్లేదు, కానీ సెల్లల్లో చదువుకుంటున్నారు, సెల్లలకు వస్తారు. దానికి ఇచ్చే సమయం దేవుడు వాక్యానికి ఇవ్వట్లేదు. తాను బ్రతుకు దినములన్నిటి కూడా ఈ ధర్మశాస్త్రాన్ని ధ్యానించి దాని ప్రకారంగా నడవాలని దేవుడు వాక్యం సెలవిస్తే, మేరీ జోన్స్ తన కష్టార్జితాన్ని ఆ దేవుడు వాక్యాన్ని పొందుకోవడానికి ఎంతో ప్రయాసపడి ఆ యొక్క గ్రంథాన్ని పొందుకొని ఒక సాక్షిగా నిలబడింది. మనము కూడా మన పిల్లలకి దేవుని యొక్క గ్రంథాన్ని కొలిసిచ్చి ఆత్మీయంగా వాక్యానుసారంగా మన బిడ్డలు తరిపిదిచ్చేలాగా మనము కూడా ఆ మేరీ జోన్స్ని బట్టి మనము కూడా ఆత్మీయంగా బలపడుతూ ఇద్దరికి కూడా కొనుక్కోలేని వారికి కూడా కొనిచ్చి ఆత్మీయంగా బలపరుచున్నాను. మనం కూడా ఈ వీడియో ద్వారా మనం కూడా నేర్చుకొని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ, మనము కూడా ఈ వాక్యము నలుమూలల ప్రపంచ నలుమూలల ప్రకటించబడాలని కోరుకుంటూ ఇంతతో ముగిస్తున్నాను.